ఏంది అప్పటి నుంచి గట్లా వస్తున్నావు స్కూల్ని? 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి కదరా, స్కూల్ నుంచి పెట్టాలంటే బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏమనుకున్నా స్కూల్ అంటే, ఇప్పుడు తెలిసింది స్కూల్ అంటే ఏందో. నమ్మకపోరా, అప్పుడు స్కూల్ కొమ్మంటే ఓలో కానీ ఇప్పుడు గుర్తుకొస్తుందా? స్కూల్ ఉన్నప్పుడు తెలియదురా స్కూల్ విలువ. స్కూల్ నుంచి మనం వెళ్ళిపోయినా కానీ స్కూల్ విలువ అనేది మనకు తెలుస్తుంది. శాంతియే నీ అసలు స్కూల్ గుర్తు పెట్టుకుంటారా? కూర్చొని మాట్లాడదాం, కాలు కూర్చున్నాయి. అరే దాన్ని ఇన్ని రోజులు చదివి అలసిపోయినా, ఇప్పటి నుంచి ఫుల్ ఎంజాయ్ చేయాలి. అన్నా నువ్వు ఇన్ని రోజులు స్కూల్ వేసింది అదే కానీ రే మా దోస్తులను కూడా ఒక మస్తు రోజు అవుతుంది, వాళ్ళ ఇంటికి పోదాంపా. ఏ నడివేలా టైం పాస్ అవుతలే, వాళ్ళ చోట ఆడుతుందంపా. రాజేష్ ఇంటికి పోదాం. పిస్తోడా మీరు ఎట్లా లేకుండా నాకు తెలుసు, చూసి నేర్చుకోను. అరే రాజేష్, ఒక తెలుగు పద్యం చెప్పిడ్డ. సార్ నేను ఒక్కనే దొరికినా సార్, మీకు క్లాస్లో లేరా సార్ వాళ్ళ నలుగురి? ఎప్పటికి నేనే చెప్పాలి. పేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికో నగర ఆటకో పీట చికాదిరూరా, యయ్యాదిమ శక్తి సమయం ఇవరా ఇటు రమ్మని పిలిచే అసంగాదరలీల రత్న ఖచ్చిత ఆభరణములు గల్లు గల్లునన్. నా ఇజ్జత్ తీసిన తమ్మి, వీడు ఎట్లా లేకపోతే నాకు తెలుసు. ఇక అన్న ఏం చేస్తావే ఇప్పుడు చూడరా ఎట్లా లేవాడు, నేను చూస్తా. చూసిన వారు ఎట్లా వేసిండు, ఇది టెక్నిక్ అంటే. ఏమైందిరా, నిద్ర కూడా పోనీయరు చక్కగా. అబ్బా ఇన్ని రోజులు ఎగ్జామ్ రాసిన, ఇప్పుడన్నా నిద్ర పోనీయరురా. అరే రాజేష్, నేను మనం మస్తు చదివినాం, ఎగ్జామ్స్ అయిపోయినా మరి ఇప్పటి నుంచి ఎంజాయ్ చేద్దాంపా. అంతే అంటావా? ఇంకేమైనా ఉందా? అమ్మో నేను 10th పొట్టిగున్నాను ఎక్కిరిచ్చిర్రు. ఇక పొడుగ్గా కావాలి, ఇక సజ్జలు పట్టుకొని ఊగాలి. ఇక ఏమైందిరా సజ్జలు పట్టుకొని ఊగుతున్నావు? ఏం లేదు, అందరు పుట్టోడా అంటారు, అందుకే సజ్జలు పట్టుకొని ఊగుతున్నా. బాధ అనిపిస్తుంది. అవునారా? కరెక్టే అన్న, పుట్టోడు అనకపోతే గట్టోడు అంటాడు. కరెక్టేరా. అది ఇన్నేందుకు వచ్చినారా మధ్యలో? రే వాడు ఎందుకు బాధ పెడుతున్నావురా, వాడు వీడికే బాధ ఉండు, నువ్వు మాట్లాడి బాధ పెడతావు వానికి. సరే బాగా నీకు ఎన్ని మార్కులు వస్తారా 10th? అమ్మ తోర్రా 10 GB వేస్తుంది నాకు. అరే 10 GB అంటే మీ అయ్యే జేబులోకి వెళ్ళి 10 రూపాయలు తీసినంత సింపుల్ అనుకున్నావురా? అరే కాక మీకేందో కానీ నాకు మాత్రం 10 GB పక్కరా. పుస్తకం పట్టినవా? అరే బానుగా పక్కకు ఒక పొల్ల పడ్డది, ఏమన్నా రాసిందారా అన్న చూసుకుంటా నేను రాసిన కాక, అందుకే నేను 10 GB తెచ్చుకొనే చూపెడతా చూడు. పోల్రా పిల్ల. అరే గదేరా మన ఇంటి పక్కకు ఉంటుంది చూడు, నర్సవా గదా దాంట్లోనే చూసుకుంటా రాసిన. ఆలసక్కారు దాంట్లో చూసుకుంటే నువ్వే రాసిన. అవునా? అమ్మతోడే నా బతుకు బజ్జీలలో పడే కదరా బానుగా. అవురా ఇంకటి నువ్వెట్లా రాసినవరా మరి? వాడు పెన్ తోటి రాసిండు. అత్తది పోతే పోతుంది, ఎందుకు టెన్షన్ తీసుకున్నామా, అవసరమా? అవురా ఒక క్వశ్చన్ ఇచ్చిండు చూడు, నువ్వు చూసిన కట్టడం గురించి రాయమని చెప్పేసి, దానికి ఏం రాసినవురా? అదే నేను చూడలేదని రాసిండ్రా. అదే సోషల్లో లెనిన్ గురించి వచ్చింది కదా, దానికి ఏం రాసినవరా నువ్వు? అరే నేనారా ఆ లెనిన్ దానికి ఆన్సర్ ఏం రాసిన అంటే లెనిన్ జీన్ పాయింట్ గురించి రాసిండ్రా. ఏమవుతుంది? ఓ పొడా 10 GB అత్తది పోతే పోతుంది, దాని గురించి మాట్లాడుతున్నా. మరి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ ఇంకేంద్రా అయిపోయింది, తప్పుతుందా మనకు మళ్ళా? జై పబ్జీ, జై పబ్జీ. అరే రెడీ స్కోవి బాంబ్ అంటే ఏం బాంబురా? నేను గదే బాంబు అనుకున్నా. కనబడుతుందారా? గీ పొట్టులు కాపట్టు కాదు,
ఇగో అరే 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 నేను గిడికి వచ్చిందా ఇగో చూడు ఇగో 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 నువ్వు పండగ నాయన ఏ అవ్వ కొట్టేది కొడుతూ చూడు ఇగో ఏం కొడుతున్నావు నాయన చచ్చిపోయినా ఎన్ని రోజులు అన్ని ఆటలు చాలవురా పాలిటెక్నిక్ ఎగ్జామ్ ప్రిపేర్ కానీ ఎన్ని రోజులు అన్ని ఆటలు చాలవురా పాలిటెక్నిక్ ఎగ్జామ్ ప్రిపేర్ కానీ అన్న మళ్ళీ ప్రిపరేషన్